2004లో కాంగ్రెస్ విన్ అయినప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నప్పుడు జనాలంతా గొడవ చేశారు. చాలా మంది నేను ఉంటున్నాను లైక్ సోనియా గాంధీ త్యాగం చేశారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని చెప్పి అంటున్నారు 2004లో గెలిచినప్పుడు. బట్ ద రియల్ నేను రీసెంట్ గా కొంచెం చెక్ చేస్తుంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే తెలిసి వచ్చింది అండ్ కొంచెం రీసెర్చ్ చేస్తే కూడా తెలిసి వచ్చింది ఏంటంటే త్యాగం చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ టైంలో సోనియా గాంధీ గెలిచినప్పుడు మన ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంతమంది ఎమ్మెల్యేస్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, నేను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద అంటే ఓకే చెప్పారు. సోనియా గాంధీ ఇటలీ నుంచి తన చుట్టాలు వీళ్ళందరినీ కూడా సెపరేట్ ఫ్లైట్ వేసి పిలిపించుకుంటున్నారు కూడా. సో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనగా ముందు రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రెసిడెంట్ ఆఫీస్ కి వెళ్లి నేను ప్రెసిడెంట్ ని కలవాలి అని చెప్పి ఒక అబ్జెక్షన్ పిటిషన్ వేశారు. ఏంటి పిటిషన్ లో అంటే మనకి పక్క కంట్రీకి డిఫరెంట్ కంట్రీస్ కి పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు అంటారు. ఈ బైలేటరల్ ట్రీటీస్ లో ఏమి రాసిందంటే ఇటలీలో ఏముందంటే భారతీయులు ఒకవేళ ఇటలీలో పుట్టినా కానీ ఇటలీ పౌరసత్వం తీసుకున్నా కానీ అక్కడికి వెళ్లి అక్కడున్న ఈ పొలిటికల్ ల్యాడర్ లో చిన్న పొజిషన్స్ ఏవైనా మనం గెలుచుకొని అక్కడ కంటెస్ట్ చేసి గెలవచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ గా మాత్రము ఒక భారతీయుడిని చేయటం కుదరదు అని ఉంది ఆ బైలేటరల్ ట్రీటీలో. ఇది ప్రెసిడెంట్ కి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పారు. అండ్ దిస్ ఇస్ వైస్ వర్సా.